నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన శుభోదయం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఆ రోజు నుండి రాధ చాలా ముభావంగా తన పనులు తాను చేసుకుంటూ మాటలు మర్చిపోయిన దానిలా మతిపోయిన దానిలా తిరగసాగింది ఇంట్లో. మాధవ్కి ఏ వేళలకు అవి అన్నీ అమర్చేది, వంట చేసేది, వడ్డం చేసేది. ఖాళీ టైం ఉంటే అలా ఏ పుస్తకమో చదువుకోవడానికి ప్రయత్నించేది, లేదంటే అలా శూన్యంలోకి చూస్తూ పడుకునేది. ఆ ఇంట్లో వినిపించేది శారద గొంతే. అక్కయ్య, ఏమిటలా పడుకుంటావు? మాట్లాడక్కయ్య, పేకాడదావరా అక్కయ్య, సినిమాకు వెళ్దావరా అంటూ వేధిస్తూ వెంట తిరిగేది. ఆ శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇంట్లో శారద కూడా లేకపోతే నిజంగా రాధకు పిచ్చెక్కేదే. తనవాడు అనుకున్న మాధవ్ తనను వెలేసిన మనసులో ఏ కల్మషము లేకుండా ఎవరో అయిన శారద తోడబుట్టిన దానిలా తన కోసం ఆరాటపడుతూ ఉంటే రాధ ఆమె అభిమానానికి చెల్లించింది. రాధ మాధవ్ ఆసుపత్రి నుండి ఇంటికొచ్చాక రాధను చూస్తూనే శారద పరిగెత్తినట్టే వచ్చి రాధను చుట్టేసి అమాయకంగా, అక్కయ్య, నీకు మానభంగం జరిగిందట కదా, పేపర్లో కూడా పడింది అక్కయ్యో, ఆసుపత్రికి వెళ్తానంటే అమ్మ వద్దందక్క అంది. రాధమోహం నల్లబడింది. మాధవ్ తల తిప్పుకొని లోపలికి వెళ్ళాడు. పార్వతమ్మ, ఇదో పిచ్చి మోహందమ్మా, ఆసుపత్రికి వెళ్తానని ఒకటే గోల, అక్కడికి ఇదెందుకు, దీని నోరు తిన్ననైంది కాదు కదా, పిచ్చి మొహం, మానభంగం అంటే ఏమిటో కూడా తెలియదు, ఏమనుకోకమ్మా దాని మాటలకి అందావిడ రాధను జాలిగా చూస్తూ. ఆ మాత్రం సానుభూతి ఆవిడ చూపగానే, పిన్నిగారు చూసారా ఎంత పని జరిగిందో అంది రాధ ఆవిడ భుజం మీద తల అంచి కన్నీరు కారుస్తూ. అయ్యో పిచ్చి పిల్ల, ఇప్పుడు ఏం జరిగింది? చాయ్ ఆడవకు, అయ్యిందేదో అయ్యింది. మాధవ్ మంచివాడు, నీకొచ్చే లోటు ఏమీ ఉండదు, ఎవరో వెధవలేదో చేస్తే ఏడుస్తారా అంటూ ఓదార్చింది. తల్లిలా ఓదార్చిన పార్వతమ్మను చూసి పాతకాలపదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహర్లు అర్పించింది. పార్వతమ్మ అన్నట్లు అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపలేకపోయాడనేది రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకు అవుతుందని ఎవరన్నా వచ్చినప్పుడు నవ్వు మొహం మీద పులుముకుని మాట్లాడేది. ఆ సంఘటన తమ మీద ఎలాంటి ప్రభావము చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పై వాళ్ళ దగ్గర దాచగలిగిన ఇంట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గర ఎలా దాచగలదు? అందులో శారద అనుక్షణం తన చుట్టూ తిరుగుతూ తను మాట్లాడటం లేదని, మాధవ్ తను మాట్లాడుకోవటం లేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటుందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకి వాళ్ళిద్దరి వరుస అనుమానం వచ్చినా అడగలేక ఊరుకుంది. ఆఖరికి ఇంకా ఆగలేక, రాధ మ్లానమైన మొహం చూడలేక, ఏంటమ్మా రాధ, మాధవ్ ఇలా మారిపోతాడని అనుకోలేదమ్మా, ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు, అంత మాత్రానికే నిన్నిలా. నా దురదృష్టం పిన్నిగారు, దౌర్భాగ్యురాలని అందలం ఎక్కించాలన్నా జరగదు. దురదృష్టం పుట్టుకతోనే నన్నంటే ఉంది. ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యం వలన 2 ఏళ్ళు కలలాగా గడిచాయి, వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను మళ్ళీ వరించింది అంటూ ఏడ్చింది రాధ. పార్వతమ్మ కరిగిపోయింది. చీచి, మగజాతి ఇంతేనమ్మా, వాళ్ళకి కావాల్సింది మన శరీరం తప్ప మనసు కాదు. వాళ్ళు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనం ఏం అనకూడదు, అది తప్పే కాదు వాళ్ళకి. కానీ మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి. ఉండు మాధవ్, నేను అడుగుతాను, ఇదేం అన్యాయం అని. వద్దు పిన్నిగారు, లాభం లేదు. ఆయన మనసు కావాలి కానీ నాకు ఆయన దేహం కాదు. ఆయన మనసు ఇంకా నా మీద లేదు. ప్రేమ అనురాగం లేని దాంపత్యం కోసం అలమటించటం లేదు. బలవంతాన ఇద్దరం ఏం పొందగలం? కానివ్వండి. ఆయన అన్నట్టు కొన్నాళ్ళు పోతే జరిగింది మర్చిపోగలిగితే మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. ఇది మా ఇద్దరి మధ్యనే ఉండాల్సిన విషయం. ఇంకొకరు కలుగు చేసుకుంటే బాగుండదు పిన్నిగారు, వద్దు వారించింది రాధ. ఈ నెల 10 రోజుల్లో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. మాధవ్ మారిన తీరు చూశాక ఆమెలో ఏదో విరక్తి, నిర్లిప్తత చోటు చేసుకుంది. మాధవ్ ఆమెను చూసి గిల్టీగా ఫీల్ అవసాగాడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే రాధ అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పి ఊరుకునేది. మాటలు ముందుకు జరిగేవి కావు. ఇంకేం మాట్లాడాలో తెలియక మాధవ్ మౌనం వహించేవాడు. మాట పలుకు లేకుండా తనను సాధిస్తున్నదని ఉక్రోషం వచ్చింది ఓ రోజు మాధవ్కి. రాధా, ఏంటిది? నేనేదో హంతకుండా అన్నట్టు నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు? ఏదో నేరం చేసినట్లు నన్ను ఎందుకు ఇలా సాధిస్తాలని చూస్తున్నావు? ఏంటి నీ ఉద్దేశం? తీక్షణంగా అడిగాడు.
వెళ్తున్న రాధ గిరుక్కున తిరిగి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఎవరిని అవాయిడ్ చేస్తున్నారో నేను మళ్ళీ చెప్పాలా? నన్ను చూస్తే మీకు కంటగింపుగా, నా గాలి సోకితే చీదరింపుగా, నా స్పర్శ సోకితే కుష్ఠరోగి అంటినట్లు జుగుప్సగా ఉంది. అవన్నీ మీ మొహం మీద కనిపిస్తున్నా మీ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడాలా? మీరెలా చూసినా సంతోషంగా ఇంట్లో తిరగాలా? మీరు దయతలచి నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకే కృతజ్ఞత చూపించి ఆనందించాలా? కానీ నాకు మనసుందండి. నన్ను అసహించుకుంటున్నారని తెలిసి ఎలా మీ చేరువవను? మాట్లాడితే ముందుగా రాధకి గొంతు నిండుకొచ్చి కన్నీరు కారిపోతుంది ఈ మధ్య. అంటే నేను నిన్ను దగ్గరకు తీసుకోవటం లేదని కొంప మునిగినట్లు ప్రవర్తిస్తున్నావా? మనిద్దరి మధ్య ఉన్న సంబంధం దానితో ముడిపడి ఉందా? తనను సమర్థించుకుంటూ అన్నాడు. రాధ చిత్రంగా చూసింది. అదోలా నవ్వింది. నేను అలవలసిన మాట మీరంటున్నారు మాధవ్. ప్రేమ లేని మీరు నన్ను దగ్గరకు తీసుకోవాలని నేను ఎప్పుడూ కోరుకోను. అలాంటి దాన్ని నేను దానికోసం బాధపడుతున్నానని ఎలా అనగలుగుతున్నావు? మాధవ్, నేను కోరేది నీ చల్లని చూపు, తీయని మాట, అనురాగం. ఒక్కసారి దగ్గరకు తీసుకుని లాలించావా? ఒక్కసారి నీ ఒడిలో నన్ను తీసుకుని ఓదార్చావా? రాధా, నాకు కావలసింది నువ్వు, నీ మనసు, నీ ప్రేమ, కానీ నీ శరీరం కాదు. జరిగిపోయిన దానికి బాధపడకు అని నా కన్నీరు తుడిచావా? నీ ఓదార్పు కోసం, సానుభూతి కోసం పరితపించే నాకు నువ్వేమిచ్చావు మాధవ్? నన్ను దూరం చేశావు. నా ఉనికిని విస్మరించావు. నన్ను అసహించుకుంటున్నావు. నా పట్ల నీకెంత అసహ్యం ఏర్పడిందో నేను ఊహించలేనా? ఇంకా నన్నెలా సంతోషంగా ఉండమన్నావు? వణుకుతున్న గొంతుతో అంది. రాధా, ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు? కట్టుకున్న భార్యను అలా పరాయి పురుషులు నా కళ్ళెదిటి అనుభవిస్తూ ఉంటే చూసి ఎలా సహించగలడనుకున్నావు? అదంతా మర్చిపోవడానికి టైం కావాలన్నాను. నా వీక్నెస్ని అర్థం చేసుకోలేవు? కొంతకాలం పోతే మాధవ్, ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే అవతలి వారు సంతృప్తి పడతారు. దుఃఖంలో ఉన్నవారికే సానుభూతి కావాలి. జబ్బుగా ఉన్నప్పుడే మందు కావాలి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్క మొరిగిందన్నట్లు ఇంకో ఏడాది పోయాక నీ సానుభూతి నాకు అవసరం ఉండదు మాధవ్. ఈలోగా నా మనసు బండబారిపోతుంది. అప్పుడు ఇంకా ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు. రాధా, నువ్వు మగాడివైతే నా బాధ నీకు అర్థమయ్యేది. రాధ తీవ్రంగా చూసింది. ఏం అర్థం అవ్వాలి మాధవ్? నీ చేతికి దెబ్బ తగిలితే వైద్యం చేయించుకుని బాగుపరుచుకున్నావు. నా శరీరంలో ఒక అవయవం బాధకు గురైంది. అంత మాత్రాన నన్ను కించపరిచి, అవమానపరిచి తిరస్కరించాలా? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు రాధా. ఆ డాక్టర్ వల్లించిన మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్ద అభ్యుదయం వచ్చినట్లు అనుకోకు. తమ దాకా రానంత వరకే ఎవరైనా పెద్ద కబుర్లు చెప్తారు. అదే ఆవిడకో ఆవిడ కూతురుకో ఇలా జరిగితే ఇంత తేలిగ్గా మాట్లాడుతుందా? తీవ్రంగా ఎత్తిపొడిచాడు. అలా ఆ వాదనను పొడిగించడం వల్ల ఒరిగేదేమీ లేదని రాధకు అర్థమైంది. కాలం ఒక్కటే గాయాన్ని మాన్పగలదు. కాలం ఒక్కటే దుఃఖాన్ని మరిపించగలదు. మాధవ్ అన్నట్లే ఆ కాలమే తమిద్దరిని మళ్ళీ దగ్గరకు చేర్చగలదన్న ఆశతో బతకటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని రాధకు అర్థమైంది. మిణుకు మిణుకుమనే రాధ ఆశ విధి వేయించిన గాలికి ఆరిపోయింది. రాధ నెల తప్పింది. ఆ రోజు కాలేజీలో పాఠం చెప్తూ మొహం తిరిగి పడిపోయింది రాధ. అప్పటికే గత 15 రోజులుగా ఆమె ఆరోగ్యం బొత్తిగా పాడైంది. తన ఆదుర్దాలో అలజడి, అశాంతి, ఆవేదన మధ్య మనసు సరిగ్గా లేని ఆ స్థితిలో పీరియడ్స్ ఆలస్యమైందన్న సంగతి గుర్తించలేదు. 10 రోజులుగా ఏదో వికారంగా తిండి సహించకుండా ఉంటే మనసుకు శాంతి లేక వ్యధతో నలిగిపోవటం వలన ఇదంతా అనుకుంది. తిండి సహించదు, ఒక పక్క నీరసం, దానికి తోడు పని, కాలేజీకి వెళ్ళటం, మాధవ్తో విభేదం, అన్నీ కలిసి శారీరకంగా మానసికంగా రాధ మీద పనిచేసి ఆమె చిక్కి శల్యమైంది. కళ్ళ కింద నల్ల చారలు, బుగ్గలు పారిపోయి రాధ శవాకారంలా తయారైంది. ఆ సంగతన్నా గుర్తించలేదామె. యాంత్రికంగా పనులు చేయటం, కాలేజీకి వెళ్ళి అలవాటుగా పాఠాలు చెప్పడం, అంతే. కాలేజీలో విద్యార్థులు సైతం ఆమెను జాలిగా చూసేవారు. కొలీగ్స్ ఏదో అంటూ సానుభూతి చూపి దయ చూపేవారు. ఆ దయ, ఆ సానుభూతి కూడా భరించటం కష్టమే అని అప్పటికి కానీ ఆమెకు తెలిసి రాలేదు. ప్రతి వాళ్ల చూపుల్లో ఏదో హేళనున్నట్లు, వాళ్ళ సానుభూతి వెనుక వ్యంగ్యం ఉన్నట్లు అనిపించి రాధ మౌనంగా ఎవరితోనూ మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటూ ఉండేది. సరళ చీవాట్లు పెట్టి నలుగురి మధ్యకు లాక్కొచ్చేది. ఆ వాతావరణానికి, ఇంట్లో మాధవ్ నిరాదరణకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న రాధ ఈ వార్త విన్న వెంటనే చెకుతురాలయ్యింది. ఎదురు చూడని సంఘటన జరిగినట్లు విభ్రాంతి చెందింది. డాక్టర్ అనుమానిస్తూ వివరాలు అడగగానే అప్పటికి తన పీరియడ్స్ మిస్ అయినట్టు గమనించలేదు. తనున్న స్థితిలో ఈ వార్తకు సంతోషించాలో లేదో అర్థం కాలేదు. ఆమె హృదయం ఒక్క క్షణం లయ తప్పింది.
గత 2 ఏళ్లుగా, అందులో మరీ ఏడాదిగా పసిపాప కోసం కలవరించే రాధ అకస్మాత్తుగా అనుకోని సమయంలో ఈ వార్త విని తడబడిపోయింది. మాధవ్ మాధవ్ ఏమంటాడో? అతను మాత్రం సంతోషించడు. పోని ఈ బిడ్డ తమద్దరి మధ్య వారధి అయితే, ఈ కారణంగా నాన్న మాధవ్ చేరువైతే ఇంకేం కావాలి తనకు? ఆ ఆలోచనలతో ఆమె మొహం విప్పారింది. కళ్ళల్లో సంతోషం కదలాడింది. థ్యాంక్స్ డాక్టర్ అంటూ బయటకొచ్చింది. బయట వరండాలో మాధవ్ కూర్చున్నాడు. రాధ బయటికి రాగానే ఆతృతగా చూశాడు. చాలా రోజుల తర్వాత రాధ మొహం కళకళలాడుతూ కనిపించింది. మాధవ్ ఏమిటన్నట్లు ఆరాటంగా చూశాడు. పదండి చెప్తా, ఇంటికి పదండి అంది. డాక్టర్ ఏముంది? స్కూటర్ మీద వెళ్తూ ఉండగా మళ్ళీ అడిగాడు. ఎందుకంత గాభరా, కంగారేం లేదు అంది నవ్వుతూ రాధ. మాధవ్కు ఏదో అర్థమైనట్లయింది. మాధవ్ చాలా రోజుల తర్వాత నోరారా పిలిచింది రాధ. ఇంటికెళ్ళి తలుపు తీసి బెడ్రూమ్లోకి వెళ్ళగానే, మాధవ్ మనం ఇన్నాళ్లుగా కావాలని పరితపించిన కోరిక తీరింది మాధవ్, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకేమనిపిస్తుంది అంటూ అతని మొహం చూసి ఆగిపోయింది. నల్లబడిన అతని మొహాన్ని చూసి మై గాడ్ అన్నాడు మాధవ్. ఆఖరికి నోరు పెగల్చుకుని, నిజమా? ఇది వాళ్ళు చేసిన పని వల్ల కాదుగా? మాధవ్ ఏంటి, ఏమంటున్నావు? అతని భావం అర్థమై భయ విహ్వలై కళ్ళు పెద్దవి చేసి అంది. అప్పటి వరకు ఆ ఆలోచన తట్టని ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. మాధవ్ మొహం కూడా మలినమైంది. అతనికి వచ్చిన ఊహ సరైందే అనిపించింది ఎందుకో. ఇద్దరికిద్దరూ ఏం చెప్పాలో తెలియక అలా కొద్ది క్షణాలు ఉండిపోయారు. రాధ ఉత్సాహమంతా ఎవరో మంత్రించినట్లు ఎగిరిపోయింది. మాధవ్, కాదు మాధవ్, దయచేసి అలా అనుకు, నా సంతోషాన్ని నాశనం చేయకు, నాకు మిగిలే ఈ సంతోషాన్ని దూరం చేయకు, ఆ పీడకలు నేను మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేయకు గద్గద కంఠంతో అంటూ చేతులు జోడించింది. రాధ, నువ్వు మర్చిపోయినా ఆ దేవుడు నిన్ను నన్ను మర్చిపోకుండా చేయాలనే ఎలా చేశాడు. అనుక్షణం ఆ పాపం, ఆ అవమానం నా కళ్ళ ముందు నిలవాలనే ఎలా శిక్షించాడు. వద్దు రాధ, నేను భరించలేను, ఈ బిడ్డ మనది కాదు, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, శాశ్వతంగా నిలిచిపోయే మచ్చను మొదట్లోనే తుడిచేయాలి గంభీరంగా అన్నాడు. మాధవ్, రాధ దెబ్బతిన్నట్లు చూసింది. గిలగిలలాడుతూ, ఏంటి మాధవ్ నువ్వు అనేది? తీరక కోరిక తీరుతూ ఉంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావేంటి? రాధ, నీకెలా చెప్పాలి? ఆ బిడ్డ మనది కాదు, ఎవరో రౌడీ వెధవల పాప ఫలం మోస్తున్నావు నువ్వు. ఆ బిడ్డను కంటావా ఇప్పుడు? తీవ్రంగా అడిగాడు. ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు? రాధ కఠినంగా అడిగింది. తెలుసు అంతే, 6th సెన్స్ లాంటిది చెప్తోంది. గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్న కలగనది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలా అయింది? గుర్తు తెచ్చుకో, ఆ సంఘటనకి ముందు అసలు లేదు. రాధ, నాకు తెలుసు ఇది నా బిడ్డ కాదు, నాకు ఈ ఊహ కంపరంగా ఉంది, మరొక క్షణం భరించలేను, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు విసురుగా. మాధవ్, ఒకవేళ మన బిడ్డ అయితే చేతులారా చంపుతారా? అలా ఆలోచించక మాధవ్, ఈ పాపం కూడా చేయమంటావా నన్ను? రాధ తీక్షణంగా అన్నాడు మాధవ్. ఎవడి బిడ్డనో కానీ ఔదార్యం నీకుందేమో కానీ ఆ బిడ్డకు తండ్రిగా చాలామణి అయి కళ్ళెదుట అనుక్షణం ఆ నరకం భరించే శక్తి నాకు లేదు. జరిగిన అవమానం చాలక ఆ వెధవులకు పుట్టిన బిడ్డను కని నన్ను ఈ లోకంలో తలెత్తుకొనివా? నాకంటే ఎవడికో పుట్టే బిడ్డ నీకెక్కువ? కసిగా అడిగాడు. రాధ జవాబు ఇవ్వలేక తల ఉంచుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. మాధవ్, నీ కోసం, నీ ప్రేమ కోసం నువ్వు చెప్పిన దానికి నాకు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తాను. కానీ ఆ తర్వాత నీవు నా పూర్వపు మాధవ్ అవ్వగలవా? కోల్పోయిన ఆ ప్రేమ, అనురాగం అందించగలవా? మళ్ళీ మన ఇంట అనురాగం, ఆనందం వెల్లివిరుస్తాయని మాటిస్తే నీకోసం ఈ బిడ్డను చంపుకుంటాను. నీ ప్రేమ కోసం తల్లిని కావాలనే కాంక్షను బలిపెట్టుకుంటాను. నీ అనురాగం కోసం బిడ్డను చంపిన పాతకినవుతాను. చెప్పు మాధవ్, మాట ఇయ్యగలవా? ఆవేశంగా అంది. మాధవ్ మొహంలో రంగులు మారాయి. ఆ మారుతున్న రంగులు చూసిన రాధకు అతను పూర్వపు మాధవ్ అవ్వటం అసంభవం అనిపించింది. రాధ, నేను చెప్పాను, నేను శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను రాధా మారటానికి. నా వీక్నెస్ అర్థం చేసుకో, ఇంకొన్నాళ్ళు టైం అయ్యి. నీకోసం బిడ్డను చంపుకోవడానికి తయారైనా ఇంకా నా శరీరం మైలపడిందన్న భావం నీలో తొలగిపోవటం లేదు కదూ? అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది మాధవ్. ఇంకా నీకోసం ఈ త్యాగం చేయమంటావా? నిరసనగా చూస్తూ అంది. మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు. త్యాగం చేస్తావో ఏం చేస్తావో ఈ బిడ్డను కనడానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అన్నాడు పౌరుషంగా.
కంటే ఏం చేస్తావు మాధవ్? రాధ సహనం కూడా ఆఖరి మెట్టుకొచ్చింది. జవాబు కోసం మాధవ్ తడబడ్డాడు. అంతదాకా వచ్చాక తగ్గిపోవటం ఇష్టం లేక తీవ్రంగా చూస్తూ, రాధ, నేను కావాలో ఆ బిడ్డ కావాలో తేల్చుకోమంటాను. సరే, తేల్చుకున్నాక? ఏదో తెగింపు వచ్చింది రాధలో. రాధ అరిచాడు. ఏం ఎదిరించి జవాబులు చెప్పేదాకా వచ్చిందా? తేల్చుకున్నాక నేను అక్కర్లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళమంటాను అన్నాడు. రాధ అతని వంక సూటిగా చూసింది. సరే మాధవ్, నిండా మునిగాక చలేంటి? ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్న స్థానం వంట మనిషిది మాత్రమే. లోకానికి మాత్రమే నీ భార్యగా చలామణి అవుతున్నాను. మన మధ్య ఇంకా భార్యాభర్తల సంబంధం ఏం మిగిలిందని, నీ ప్రేమ అనురాగం ఏం మిగిలాయని ఈ ఇల్లు పట్టుకు వెళ్ళాడాలి? నేనెప్పుడూ ఒంటరిదానిగానే బతికాను. ఇప్పుడు మాత్రం ఒంటరిగా బతకలేనా? అంది విరక్తిగా. మాధవ్ మొహం నల్లబడింది. రాధ ఇంత తెగించగలదని అతను అనుకోలేదు. భర్తను విడిచి వెళ్ళటానికి సిద్ధపడగలదని అతను అనుకోలేదు. బెదిరిస్తే భయపడి తన కోసం ఆ పాపఫలాన్ని దూరం చేసుకుంటుందనుకున్నాడు. కానీ రాధ వెళ్ళిపోతానంటోంది. రాధ నిజంగా వెళ్ళిపోతే తన పరువు ఏం కావాలి? అందరినీ కాదని ఎదిరించి ప్రేమించి చేసుకున్న పెళ్ళి ఇలా అయితే అందరూ తనను ఎంత హేళన చేస్తారు? రాధ మీద అత్యాచారం జరిగాక అందరి సానుభూతి ఆమె మీదే ఉంది. అంత జరిగినా భార్యను మామూలుగా ఆదరిస్తున్నాడనుకుని అంతా తనను ఒక సంస్కారవంతుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాధ వెళ్ళిపోతే తను నలుగురి ముందు దోషి అవుతాడు. భార్యకు మానభంగం జరిగింది కనుక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పుకుంటూ తన కుసంస్కారాన్ని వేలెత్తి చూపుతారు. ఒక్క క్షణంలో అతడి మనసులో మెదిలిన ఆలోచన అది. కలవరపాటు అణిచిపెట్టుకుని ఆమె ముందు తగ్గిపోవటం ఇష్టం లేక బెంకంగా, సరే, నీకంత నిర్లక్ష్యంగా ఉంటే అలాగే కానీ అని విసురుగా వెళ్ళిపోయాడు. రాధ తర్వాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మాధవ్ది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డను తను కనిపెంచగలదా? ఏం చేయాలి తను? మాధవ్ కోసం. ఇది వరకు మాధవ్ ఇలా కోరితే అరక్షణం ఆలోచించకుండా అంగీకరించేది. కానీ మాధవ్ తన నిర్లక్ష్యమో నిరాదరణతో తనలో ఏదో సున్నితపు పొరను బలంగా తాకాడు. తన మనసు కరడు కట్టింది. ప్రేమంటే ఇంతేనా? వివాహ బంధానికి అర్థం ఇదేనా? కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉంటామని చేసిన ప్రమాణాల విలువ ఇంతేనా? మనిషి హృదయం ఇంత చంచలమా? గతం మర్చిపోవటానికి అరక్షణం పట్టదా? ఆమె మనసును తొలిచేసే ఆలోచనలు క్రమంగా ఆమె మనసును బండబార్చాయి. ఇప్పుడు ఈ బిడ్డను చంపుకున్నా మాధవ్ తన వాడవుతాడన్న నమ్మకం లేదు. మాధవ్ ద్వారా మళ్ళీ తను తల్లినవ్వగలనన్న నమ్మకం ఉంటే పోనీ అతని కోరికను అంగీకరించగలదు. మాధవ్ ధోరణి కేవలం లోకం కోసం కలిసి ఉన్నట్లుంది. అలాంటి అతని కోసం తల్లినవ్వాలనే కాంక్ష బలిపెట్టుకోవాలా? పరి విధాలు ఆలోచించింది. మాధవును కాదని ఆ బిడ్డను కంటే, ఒకవేళ ఆ బిడ్డ వెధవల బిడ్డ అయితే కనీసం రూపురేఖల్లో తెలిసిపోతుంది ఎవరి బిడ్డో. అప్పుడు ఆ బిడ్డను తను ప్రేమించి పెంచగలదా? ఎవరికి పుట్టినా ఎలా పుట్టినా బిడ్డను తల్లి ప్రేమించకుండా ఉండలేదంటారు. కన్న కడుపు పేగు తీపి ఎక్కడికి పోతాయి ఎలా పుట్టినా? ఎలాంటి వాడికి పుట్టినా మంచి పెంపకంలో పరిసరాల్లో ఉంటుంది ప్రభావం. పోని తల్లిగా తన ఆ బిడ్డను తీర్చిదిద్దలేదా? ఇప్పుడు ఈ బిడ్డను చంపుకుంటే ఇంకా ఈ జన్మకు తల్లినయ్యే కాంక్ష ఉండదు. కట్టుకున్న భర్తే కన్నెత్తి చూడనప్పుడు మాధవ్ను విడిచి వెళ్ళినా ఇంకెవడు ముందుకొస్తాడు పెళ్ళాడటానికి? మాధవ్ ఎప్పటికో మారతాడన్న ఆశతో ఈ అవకాశాన్ని వదులుకోవటం తెలివి తక్కువతనం అవదా? ఎన్ని విధాలు ఆలోచించినా గర్భం పోగొట్టుకోవటానికి రాధ మనసు ఎదురు తిరుగుతోంది. ఎంత నమ్మించుకోవాలని చూసినా ఆమె మనసును నమ్మించుకోలేకపోయింది. దానికి తోడు 10 రోజులుగా మాధవ్ అసలు రాధతో మాట్లాడటమే మానేశాడు. రాధ అనే మనిషి లేనట్లు తన పనులు తాను చేసుకుంటున్నాడు. అసలు ఇంటి పట్టునే ఉండటం మానేశాడు. కాలేజీ నుండి సాయంత్రం ఇంటికైనా రాకుండా ఎటో వెళ్ళిపోయేవాడు. రాత్రి 11, 12 అతనిష్టం వచ్చినట్లు రావటం, ఎక్కడో భోంచేసి రావటం, రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం 9ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని టేబుల్ మీద రాధ భోజనం వడ్డిస్తే తినేసి వెళ్ళిపోవటం. ఇంటి పట్టున మెలకువగా ఉన్న 1 గంట కూడా రాధతో అసలు మాట్లాడేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి రాధ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఎన్నాళ్ళు అటూ ఇటూ ఊగిసలాడిన ఆమె కృత నిశ్చయం చేసుకుంది. బిడ్డను కనటానిగా నిశ్చయించుకుంది. మాధవ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తి ఇంట్లో నుంచి పొమ్మంటే వెళ్ళటానికి మానసికంగా తయారైంది కూడా. కానీ ఆశ్చర్యంగా మాధవ్ తిరిగి ఆ ప్రసక్తి తీసుకురానే లేదు. ఆమెను తప్పించుకు తిరిగాడు. రాధ వేవేళ్లతో సతమతమవుతున్నా పట్టించుకోలేదు. నీరసంతో పడుకున్నా, కాలేజీకి సెలవు పెట్టినా కనీసం అడగలేదు.
ఆ నీరసంలో, ఆ వీవిళ్లలో శారదే ఇంచుమించు పనంతా చేసి సహాయపడింది. అక్కయ్య, నువ్వు పడుకో, బావగారికి కాఫీ నేను ఇస్తానులే, టిఫిన్ నేను పెడతానులే అంటూ అన్ని పనులు తానే చేసేది శారద. మాధవ్ తన ఉనికిని భరించలేనట్లు తను కనపడితే మొహం చిట్లించటం, కాఫీ తీసుకువెళ్ళినా చేత్తో అందుకోకపోవటం, భోజనం వడ్డిస్తే విసురుగా తిని వెళ్ళిపోవటం చూసిన రాధ తను కంటపడితే మరీ అతని ధోరణి విపరీతంగా మారటంతో అతడి పనులన్నీ శారద మీద వదిలింది. శారద ముందు ముందు మాధవ్తో మాట్లాడటానికి సిగ్గుతో మెలికలు తిరిగి వెకిలి నవ్వులు, అక్కర్లేని సిగ్గు ప్రదర్శించేది. కానీ ఈ 2 ఏళ్లలో అతని దగ్గర చనువు ఏర్పడి బావగారు అంటూ బాగానే మాట్లాడేది. ఇప్పుడు మరీ చనువుగా బావగారు కాఫీ అంటూ గదిలోకి తీసుకువెళ్ళి అందించేది. టిఫిన్ రెడీ, ఇక్కడికి తేనా అక్కడికి వస్తారా? అదేంటి బావగారు, రాత్రి భోజనానికి రాలేదు, మీకు ఇష్టమని కొబ్బరికాయ పచ్చడి చేశాను. బావగారు అక్కకి మందులైపోయాయి, తీసుకురండి. బావగారు ఇదిగో ఈ లిస్టులో సామాను తెమ్మంది అక్కయ్య అంటూ ప్రతిదానికి వారిద్దరి మధ్య వారధయింది. మాధవ్కి ఏం కావలసిన శారదతో చెప్తూ మీ అక్కయ్యకి అంటూ డబ్బు ఇవ్వటం. మొత్తానికి ఇద్దరూ శారద మీదే ఆధారపడ్డారు. ఇదంతా చూస్తూ ఉంటే రాధకు మనసు దహించుకుపోయేది. ఒక్కోసారి వెకిలి పిల్ల, ఆ నవ్వేంటి, ఆ మాటలేంటి, అబ్బా ఆ శారద ఎందుకు రాణిస్తావు అంటూ విసుకనే మాధవ్కు ఇప్పుడు తను శారద పాటి కాకపోయిందన్నమాట అంటూ బాధపడేది. శారద అతడి పనులు చేస్తూ ఇంట్లో తిరుగుతూ ఉంటే తన స్థానం ఆమె లాక్కున్నట్లు స్త్రీ సహజమైన అసూయత దహించుకుపోయేది. కానీ శారద తప్పే ఉంది, తామిద్దరూ తమ అవసరం కోసం ఆమెను ఉపయోగించుకుంటున్నారు అని సమాధానపడేది. తన స్థితి చూసి పార్వతమ్మ విచారించేది. ఏమిటోనమ్మా, మీ అన్యోన్యత భగవంతుడు చూడలేకపోయారు. ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? మీ ఇద్దరికిద్దరు ఇలా పంతాలు పెట్టుకుంటే ఎలా తల్లి? ఆడదానివి నువ్వే దిగి రావాలమ్మా అని మందలించేది. నన్నేం చేయమంటారు పిన్ని గారు? నన్ను చూస్తూనే చేదరించుకుంటూ ఉంటే ఎలా దగ్గరికి వెళ్ళమన్నారు? నేను పెడితే అన్నం కూడా సరిగ్గా తినటం లేదు. పోనీ శారద పెడితేనన్న కడుపు నిండా తింటున్నారు, నన్నేం చేయమంటారు చెప్పండి? ఆవేదనగా అంటూ ఉండగా ఆమె కళ్ళు చెమర్చాయి. ఏమిటో ఆ అబ్బాయి ఇలా ఉంటే రేపు ఇక నువ్వు ఆ బిడ్డని ఎట్లా పెంచుతావో నాకు అర్థం కాదు. మగాడికి ఇష్టం లేని పని చేసి వాళ్లతో మనం చావలేమమ్మా. అతడు అన్న మాటే కానియాల్సింది, అనవసరంగా ఇంత గొడవ జరిగేది కాదు అందావిడ బాధగా. మీకు తెలియదు పిన్ని గారు, నేను నెల తప్పక ముందు ఆయన మామూలుగా లేరు. ఎటొచ్చి అప్పుడు కనీసం కాస్త మాట్లాడేవారు, ఇప్పుడు అదీ లేదు. కానియండి, ఎన్నాళ్ళు సాధిస్తారో సాధించనియండి. ఆడదాన్ని నేనేం చేయలేననే కాదు ఆయన ధీమా. ఏం చేసినా సహించి పడుండాలని కాదు ఆయన ఇలా నన్ను హింసిస్తున్నారు. నా తప్పు లేకపోయినా నన్ను దూరం చేశారు. నా మనసు విరిగిపోయింది పిన్ని గారు ఇక వృద్ధ కంఠంతో అంది. ఏమోనమ్మా, నాకేదో భయంగా ఉంది. రేపు పురుడొచ్చాక కర్మకాలి. ఆ బిడ్డ తన పోలికలు లేక తన బిడ్డ కాదని తెలుసుకుంటే ఏం చేస్తాడో? అప్పుడు ఇంకా అసలు ఏం చేస్తారు పిన్ని గారు? మహా అయితే ఇంట్లో నుంచి పొమ్మంటారు. కానివ్వండి, ఏదో నా బతుకు నేను బతికే ఆధారం ఉంది. ఎంతకని అనుక్షణం భయపడుతూ బతుకుతాను. నాకు తెగింపు వచ్చింది. ఇప్పుడైనా ఆయన ఇష్టమై ఉండనిస్తున్నారా? లోకం కోసం పెళ్ళాన్ని ఇంట్లో నుంచి తరిమారని దుయ్యపడతారని చూసి చూడనట్లు ఊరుకున్నారు. మీరే చూశారుగా, ఇంటికి ఎవరైనా వస్తే ఎంతలా నటిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారు. ఆయనకు నేను నా బాధ కాదండి ముఖ్యం, ఆయన పరువు ప్రతిష్ట ముఖ్యం నిట్టూరుస్తూ అంది రాధ. ఈడొచ్చిన పిల్ల శారద అలా అస్తమానం అతని వెంట తిరుగుతూ ఉంటే ఏం బాగుంటుంది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అదో పిచ్చి ముద్దమ్మ, చెప్పినా వినిపించుకోదు, బావగారు బావగారు అంటూ తిరుగుతుంది అంది పార్వతమ్మ. పిన్నిగారు, శారద నా చెల్లెలు లాంటిది. నేను ఇంట్లో ఉండగా ఎవరేమంటారు? శారద కూడా లేకపోతే ఈ సమయంలో పిచ్చెత్తిపోయేదాన్ని, మూగిదాన్ని అయిపోయేదాన్ని. నిజానికి నా ఒంట్లో బాగున్నందుకు ఎంత సహాయం చేస్తుందని శారద. నేను చూసుకుంటున్నాను శారదను, మీరేం భయపడకండి అంది నిబ్బరంగా రాధ. తాను చూసుకుంటానని నిబ్బరంగా చెప్పింది, కానీ తాను చూడకుండా తనకు తెలియకుండా చాలా జరుగుతుందని ఎన్నాళ్ళకో కానీ గుర్తించలేకపోయింది. మాధవ్ శారదలు చాలా దూరం వెళ్ళినట్టు ఎన్ని రోజులకో గమనించింది. ఎన్నోసార్లు కాలేజీ నుంచి ఒక్కరోజు ఆలస్యంగా వచ్చేసరికి మాధవ్ అప్పటికే ఇంటికొచ్చి ఉండేవాడు. శారద కాఫీ కాస్తూ ఉంటే ఆమె వెనకాలే వంటింట్లో ఏదో అంటూ నవ్వుతున్నాడు. మరొకసారి ఇద్దరు మంచం మీద కూర్చొని టిఫిన్ తింటున్నారు. మరొకసారి బెడ్రూమ్లో కూర్చొని పేకాడుతున్నారు. అలా తన ఇంటికి వచ్చేసరికి శారద మాధవ్ ఇంట్లో ఉన్న రాధ ఎన్నడూ అనుమానించలేదు. రాధను చూస్తూనే నిష్కల్మషంగా
అక్కయ్య వచ్చేసావా? నువ్వు ఇంకా రాలేదని మేము కాఫీ తాగుతున్నాం. అక్క నువ్వు రా ఆడుకుందాం. అక్కయ్య బావగారికి వాళ్ళ పకోడీలు తినాలనుందంటే చేశాను, భలే ఉన్నాయంటున్నారు అంటూ అమాయకంగా చెప్పే శారదలో మాలిన్యం ఉంటుందని అన్నడూ అనుకోలేదు. అలా వాళ్ళిద్దరినీ చూసిన ఒక్క క్షణం ఆమె మనసు అసూయతో జ్వలించేది. నవ్వుతూ శారదతో మాట్లాడే మాధవ్ తను రాగానే ముఖం ముడుచుకోవటం చూసి మనసు మూలిగేది కానీ అనుమానపడేది కాదు. శారద పిచ్చిది, ఎప్పుడూ ఇంతే, మంచి చెడ్డ తెలీదు, అలాంటి పిల్ల మీద అనుమానం ఏంటి అనుకునేది. శారద అమాయకురాలే కావచ్చు, శారదలో మాలిన్యం లేకపోవచ్చు, కానీ మాధవ్ పురుషుడన్న విషయం రాధ మర్చిపోయింది. అందులో సంసార సుఖానికి దూరమైన మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది. ఈ 9 నెలల్లో శారద మాధవ్ ఇద్దరూ కాకూడనంత దగ్గరయ్యారు. కాదు, శారదకు దగ్గరయ్యాడు మాధవ్. మంచి మాటలతో, తీపి మాటలతో శారదకు చేరువయ్యాడు. మాధవ్కు మొదట్లో శారద అంటే చిరాకు, ఆ వికిరి మాటలంటే విసుగు. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేవాడు. కానీ 2 ఏళ్లలో ఆమె అమాయకత్వము అభిమానము చూసి పాపం పిచ్చిది అనుకునేవాడు. రాధ దూరమైన కొద్దీ శారద చేరువైంది. మొదట్లో ఏదో ఇంట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు కాఫీ టిఫిన్ తెచ్చిచ్చినప్పుడు తినటం తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను మగవాడు, నిండు యవ్వనంలో ఉన్నవాడు. భార్యకు దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం, చనువు అతనికెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. రాధతో సంసార సుఖానికి దూరమై 5-6 నెలలైందేమో. ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడటం మొదలుపెట్టింది. ఆమె అమాయకత్వం అతనికి బాగా ప్రోత్సాహాన్నిచ్చింది. కాఫీ ఎంత బాగా చేస్తావు శారద నువ్వు? అబ్బా, ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు, నువ్వెంత బాగా చేసావు. నీ చేతిలో అమృతం ఉంది శారద. నిజంగా మీ అక్కయ్యకి ఇలా ఒంట్లో బాగోలేనప్పుడు నీ ఉన్నావు కనుక నాకు ఇబ్బంది తెలియటం లేదు. నిజంగా నువ్వెంత మంచిదానివి శారద. నీ అంత అమాయకురాల్ని నేను ఇంతవరకు చూడలేదు సుమా. సొంత అక్క బావలకు చేస్తున్నట్లు మాకు నువ్వెంత సేవ చేస్తున్నావు. అసలు మేమంటే నీకింత అభిమానం ఎందుకు? ఇలాంటి పొగడ్తలతో కొన్నాళ్ళు ఆ అమాయకురాల్ని ఉబ్బేశాడు. ఆ పొగడ్తలతో సిగ్గుపడి ఆనందపడి అతని పట్ల మరింత అభిమానం పెంచుకుంది శారద. ఆ తర్వాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్పు అందుకుంటూ చెయ్యి పట్టుకుని కొంటెగా కళ్ళల్లోకి చూశాడు. 25 ఏళ్ళు వచ్చినా పురుష స్పర్శ ఎరగని శారద పులకించి సిగ్గుపడి మెలికలు తిరిగింది. ఆ అదను కనిపెట్టి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని కౌగులించుకున్నాడు. శారద మైమరిచిపోయింది. అయినా అతను చేసిన పని తప్పు అని ఆ అమాయకురాలికి అర్థమై అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడుతూ. శారద, నువ్వంటే నాకెంతో ఇష్టం. చూడు, ఇది మీ అక్కయ్యకు చెప్పకు సుమా అన్నాడు రహస్యంగా. చీపో, చెప్తానా ఏంటి అంది శారద సిగ్గుపడుతూ. అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదను దగ్గరకు లాక్కుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆమె మీద మంత్రం చల్లినట్లు నెమ్మదిగా ఆమెను లోపరుచుకున్నాడు. ఎక్కడికో వెళ్ళి అవసరం తీర్చుకోవాలంటే ఎవరన్నా చూస్తే పరువు పోతుంది, పైగా భయం. ఇంట్లో వ్యవహారం ఎవరికీ తెలియదు అని ఆలోచించాడు. ఓ రోజు పార్వతమ్మ గుడికి వెళ్ళింది. రాధ కాలేజీ నుండి ఇంకా రాలేదు. ఆ అదను చూసి కాఫీ చేస్తున్న శారదను అమాంతం కౌగులించుకుని నలిపేస్తూ ఎత్తుకుని తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టి శారద ఏదో అనే లోపలే ఆ అవకాశం ఇవ్వకుండా ఆమెను మైమరుపులో పడేశాడు. 25 ఏళ్లు దాటిన శారద పురుష స్పర్శ కోసం పరితపిస్తున్న ఆమె దేహం ఆమె ప్రమేయం లేకుండానే అతనికి లోబడిపోయి ఆ మైమరుపులో ఆమె మర్చిపోయింది. అంతా అయ్యాక జరగరానిదేదో జరిగిందని ఆమెకు అర్థమైంది. సిగ్గుతో అవమానంతో అతని వంక చూడలేకపోయింది. శారదను అతను అనేక విధాలుగా బుజ్జగిస్తూ తనకు ఆమంటే ఎంతో ఇష్టమని, ఆగలేకపోయానని ఏవో తీయటి మాటలు చెప్పి ఆమెను సమాధానపరిచాడు. శారద అతన్ని చూస్తూ ఏమీ అనలేకపోయింది. ఈ విషయాలేవి రాధతో చెప్పకూడదు శారద, నువ్వు నేను ఒకటి అంటూ తెలివిగా రాధ దగ్గర మామూలుగా ఉండమని, ఎవరూ లేనప్పుడు తన దగ్గరికి ఇలా రమ్మని శారద ఏ విధంగా ప్రవర్తించాల్సింది అంతా బోధపరిచాడు. ముందు నుండి మాధవ్ అందచందాలు చూసి ఓ ఆరాధనాభావం ఏర్పరచుకుని అతను తన వంక చూస్తేనే, మాట్లాడితేనే ఆనందపడే శారద అతడు తననింత ప్రేమగా చూడటంతో తబ్బిబ్బైపోయి అతను ఎలా చెప్తే అలా చేసేది. మనిషి రుచి మరిగిన పులి మేనేటర్ అవుతుంది. అలాగే మాధవ్ అందించిన సుఖాన్ని వదులుకోలేకపోయింది శారద. మాధవ్ ముందు జాగ్రత్త కోసం ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు కొని తెచ్చి జాగ్రత్తగా దాచి ఎలా వేసుకోవలసింది చెప్పాడు. రాధ గర్భవతిగా ఉన్న 9 నెలల్లో గత 4 నెలల నుంచి తన వెనుక జరుగుతున్న ఈ భాగవతాన్ని గుర్తించలేకపోయింది.
మాధవ్ గదిలోకి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చొచ్చిన శారద ముఖంలో సిగ్గు ఎరుపుదనం ఎందుకో గుర్తించలేకపోయింది. ఓసారి ఇంటికొచ్చేసరికి మాధవ్ వంటింట్లో నుంచి వస్తూ తనను చూసి తడబడితే అది గుర్తించలేకపోయింది. భార్య ఇంట్లో ఉండగా తనని ఎవరూ అనుమానించరని, అతడు తనను అడ్డు పెట్టుకునే శారదతో ఆడే ఆటలను గుర్తించలేకపోయింది. ఆమె గుర్తించే వేళకు పరిస్థితి చెయ్యి దాటిపోయింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.